నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పర్యటించారు. మున్సిపాలిటీలోని పేరారెడ్డిపల్లి వద్ద అమృత్ 2.0 పథకం కింద 14.90 కోట్లతో అభివృద్ది పనులను ప్రారంభోత్సవం, 8.98 కోట్లతో నీటి సరఫరా అభివృద్ది పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా మంత్రి ఆనం విచ్చేశారు. నియోజకవర్గానికి విచ్చేసిన ఆనంకి కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పలు అభివృద్ది పనులను మంత్రి ప్రారంభించి శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం మాట్లాడుతూ ఆత్మకూరు చెరువు పునరుద్ధరణకు 2.10 కోట్లతో ప్రత్యేక పనులు చేపడుతున్నామని తెలిపారు. 8 కోట్లతో ఆత్మకూరు బైపాస్ 4 లైన్ల రహదారి నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పారు. మున్సిపాలిటీ పరిధిలో సీసీ రోడ్ల నిర్మాణానికి మరో 2 కోట్లు మంజూరయ్యాయని, త్వరలో పనులను ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆత్మకూరు మున్సిపాలిటీని వేగవంతంగా అభివృద్ధి చేసేందుకు ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. ఆత్మకూరు నియోజకవర్గ ప్రజల మధ్య ఆనందోత్సాహాలతో గడుపుకోవడానికి సమయం కేటాయించుకొని ఈరోజు ఆత్మకూరులో పెద్ద ఎత్తున కార్యక్రమాలు, సమీక్షలు, సమావేశాలు పెట్టుకోవడం జరిగింది. ఈ సందర్భంలోనే ఒక మంచి అభివృద్ధి కార్యక్రమానికి ఈ ప్రాంత ప్రజలకు మేలైనటువంటి త్రాగునీటి సౌకర్యం ఇవ్వడానికి మంజూరు చేసినటువంటి మంచినీటి పథకానికి అందరి సమక్షంలో వారందరి యొక్క చేతుల మీదుగా దీనికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈరోజు ఆత్మకూరు మండలంలో, ఆత్మకూరు మున్సిపాలిటీలో అమృత్ 2 పథకం కింద త్రాగునీటి సరఫరా, చెరువు పునరుద్ధరణ పనులు వీటికన్నిటికీ కలిపి 14.95 కోట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేశాయి. ఆ డబ్బు పని కూడా ఇప్పటికే టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు అప్పచెప్పడం జరిగింది. ఈరోజే మంచి రోజు అని చెప్పి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. ఆత్మకూరు మున్సిపాలిటీలో కొన్ని ప్రాంతాలు, ఎక్స్టెన్షన్ ఏరియాలు ఇంకా సమృద్ధిగా త్రాగునీరు రావటం లేదు. సోమశల నీటిని కొంత ప్రాంతానికి ఇవ్వగలుగుతున్నాం. మున్సిపాలిటీ ఉన్నటువంటి అంత ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి చేసే ప్రయత్నంలో రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారితో మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఈ నదులు మంజూరు చేయడం జరిగింది. అమృత్ 2 పథకం కింద పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ఈనాడు 8.98 కోట్లతో మంచినీటి సరఫరా, 3.87 కోట్లతో బలహీన వర్గాల కాలనీలకి మౌలిక సదుపాయాలు, 2.10 కోట్లతో ఆత్మకూరు చెరువు పునరుద్ధరణ, ఇవన్నీ కూడా చేయడానికి ఈరోజు ఈ 14.95 కోట్లకి మొదలుపెట్టాం పనులు. త్వరలోనే ఆత్మకూరు మున్సిపాలిటీ అభివృద్ధికి మరొక 2 కోట్ల రూపాయలు సీసీ రోడ్లకి, డ్రైన్స్కి, ఎస్సీ కాలనీల అభివృద్ధికి 2 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. త్వరలోనే ఆ పనులు కూడా ప్రారంభిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పటికే అనేక వార్డుల్లో, అనేక వీధుల్లో సీసీ రోడ్లు వేయడం జరిగింది. డ్రైనేజ్ సిస్టమ్ని డెవలప్ చేస్తూ ఉన్నాం. అలాగే ఆత్మకూరు పట్టణానికి వచ్చేటువంటి ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆత్మకూరు పట్టణానికి వెళ్ళేటువంటి బైపాస్ రోడ్డు 12 సంవత్సరాల క్రితం నేనే మొదలుపెట్టి చేశాను. ఇవాళ ఆ రోడ్డుని మళ్ళీ 4 లేన్ల రోడ్డుగా సెంట్రల్ డివైడర్ లైటింగ్ తోటి ఆ రోడ్డుని చేయడానికి పెద్దలు ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో దాదాపుగా 8 కోట్ల రూపాయలతో ఆ రోడ్డు పనులు జరుగుతున్నాయి. త్వరలోనే వేగవంతం చేసి ఆ రోడ్డును కూడా ఉపయోగంలోకి తేవడానికి ఇవాళ పనులు చేపట్టడం జరిగింది. వీటన్నిటితోటి ఈరోజు కొత్తగా మళ్ళీ 14.95 కోట్ల ఇవాళ పనులు మొదలు పెడుతున్నాం. ఒక నెల, 1.5 నెలలోనే మన మున్సిపల్ శాఖ మంత్రి శ్రీ పొంగూరు నారాయణ గారు, మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీ ఫారూక్ గారు, అవసరమై అవకాశం ఉంటే బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రిని శ్రీమతి సవిత గారు, వారందరూ మళ్ళీ ఆత్మకూరుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. గతంలో 1 సంవత్సరం క్రితం వచ్చారు. వాళ్ళు వచ్చినప్పుడు అభివృద్ధికి శంకుస్థాపనలు చేశారు. ఇవాళ ఆ పనులన్నీ పూర్తయ్యాయి. బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఆనాడు బీసీ
కుటుంబాల్లో, బలహీన వర్గాల కుటుంబాల్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకి మంచి చదువు సౌకర్యం రావాలని, ఆడపిల్లల యొక్క చదువు వెనుకబడుతుందని చెప్పి బలహీన వర్గాల కోసం బీసీ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్ ఇక్కడ మంజూరు చేసి ప్రారంభించాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరితే ఆ బీసీ రెసిడెన్షియల్ స్కూల్ 10వ తరగతి వరకు ఆగిపోతుందని చెప్పి ఈ సంవత్సరం నుంచి మరొక 2 తరగతులు పెంచాలి అని జూనియర్ ఇంటర్ కూడా అప్గ్రేడ్ చేసి అది కూడా పనులు మొదలు పెట్టబోతున్నాం ఈ సంవత్సరం. అంటే ఒకసారి ఆ రెసిడెన్షియల్ స్కూల్లో బలహీన వర్గాల కుటుంబాల్లోని ఆడబిడ్డ చేరితే ఇక ఇంటర్మీడియట్ పాస్ అయ్యే వరకు కూడా రెసిడెన్షియల్ స్కూల్లో పూర్తిగా విద్యను అభ్యసించవచ్చు. అంత గొప్ప విద్యాలయాన్ని మనం ఆత్మకూరుకు తెచ్చుకోగలిగాం. దీనితో పాటు టిడ్కో హౌసింగ్ ఉంది. టిడ్కో హౌసింగ్లో శ్రీవాణి ఆలయాన్ని ఏర్పాటు చేయాలని గౌరవ ముఖ్యమంత్రి గారు సూచిస్తే మొట్టమొదటి రామాలయాన్ని మన ఆత్మకూరులో టిడ్కో కాలనీలో మొదలుపెట్టాం. ఇవాళ పూర్తయింది. త్వరలోనే అక్కడ ప్రతిష్ఠ జరిగి ఆ ప్రతిష్ఠ కార్యక్రమం కూడా ఆ మంచి రోజే మిగిలిన కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి. అలాగే ఒక మాస్టర్ ప్లాన్ తయారైంది. ఈ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఆత్మకూరు చెరువు కట్టకి ఎక్కడైతే ఉందో దాని మీద రోడ్డు తీసుకొచ్చి జాతీయ రహదారికి అనుసంధానం చేసే విధంగా ఒక మాస్టర్ ప్లాన్ రోడ్డు వస్తూ ఉంది. దానికి కూడా నిధులు మంజూరు చేసుకుంటున్నాం. త్వరలోనే ఆ పనులు కూడా మొదలు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒకటొకటిగా ఆత్మకూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తూ ఆత్మకూరు మున్సిపాలిటీలో కూడా అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేస్తూ ఉన్నాం. ఈ వేగవంతమైనటువంటి కార్యక్రమాల్లో 2 సంవత్సరాలు పూర్తయింది. ఈ 2 సంవత్సరాల్లో ఎన్డీఏ కూటమి పరిపాలన ఒక నమ్మకం. ఎన్నికల సందర్భంలో ఏ వాగ్దానాలు అయితే చేశామో ఈ మున్సిపాలిటీలో కానీ, ఈ నియోజకవర్గంలో కానీ, ఈ రాష్ట్రంలో కానీ నరేంద్ర మోడీ గారి నాయకత్వం, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహచర్యం, నారా లోకేష్ గారి యొక్క అనుసరణ కార్యక్రమం ఇవన్నీ కలిపి అభివృద్ధి చేస్తామని మాట ఇచ్చాం. ఆ మాట నిలబెట్టుకుంటున్నటువంటి ప్రభుత్వంగా ఈరోజు ఎన్డీఏ పరిపాలన ఒక నమ్మకం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకొని ఇవాళ ప్రజల్లోకి వెళ్తున్నాం. చెప్పిన మాటలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ వస్తున్నాం. అనేక కార్యక్రమాలు చేశాం. ఇవాళ అభివృద్ధి కార్యక్రమాల్లో కూడా ఈ మంచినీటి స్కీమును కూడా ఇక్కడికి తీసుకొచ్చి ఎక్కడైతే విస్తృతంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పెరిగిందో ఆ పెరిగిన ప్రాంతాలంతటికి కూడా సోమశిల జలాల్ని పైప్ లైన్ల ద్వారా ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం ఇవాళ మొదలు పెట్టాం. ఈ పనిని కూడా బహుశా 24 మాసాల్లో ఈ యొక్క సంపులు కానీ, ఓహెచ్ఎస్ఆర్లు కానీ, పైప్ లైన్లు కానీ వేసి వాళ్ళకి ప్రతి ఇంటికి కూడా ఇచ్చే కార్యక్రమం 2 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని చెప్పి ఆ విధంగా నిర్దేశించి కాంట్రాక్టర్లకి, ఇంజనీర్లకి పనులు అప్పచెప్పడం జరిగిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియదు. కాబట్టి ఈరోజు ఒక మంచి వాతావరణం, ఒక మంచి నమ్మకమైనటువంటి కార్యక్రమం, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుకుంటున్నటువంటి ఈ సందర్భంలో పెద్దలందరూ ఉన్నారు, తోటి అక్కజల్లెమ్మలు ఉన్నారు. రోజువారీగా మంచినీళ్ళకి ఎన్ని ఇబ్బందులు పడతారో, ఎన్ని అవస్థలు పడతారో వాళ్ళకి నిత్యం చూస్తున్నటువంటి వాళ్ళకి ఈరోజు ఇది ఒక ఊరట. తప్పకుండా ఈ ప్రభుత్వం చెప్పిన మాట నిలబెట్టుకుందన్నటువంటి ఒక నమ్మకం, విశ్వాసాన్ని వాళ్ళకి తెలియచెప్పే ప్రయత్నంలోనే ఈరోజు ఈ కార్యక్రమంలో ఇక్కడ రావడం జరిగింది. వారందరూ వచ్చి పెద్ద మనసుతో ఆహ్వానించి ఆశీర్వదిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ కూటమి నాయకులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారికి, యువ నాయకుడిగా లోకేష్ గారికి, మన మున్సిపల్ శాఖ మంత్రిగా శ్రీ పుంగూరు నారాయణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ వీరందరూ కూడా నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని, ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని దీవించండి అని చెప్పి వారందరినీ కూడా ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాను. అమ్మ చూపించే ఆప్యాయత, నాన్న కురిపించే ఆత్మీయత ఎల్లవేళలా నెల్లూరు నారాయణ రెసిడెన్షియల్లో కెరీర్ బేస్డ్ ప్రోగ్రామ్స్ తో స్కిల్ బేస్డ్ స్టూడెంట్స్ గా మార్చడమే లక్ష్యంగా ఈ టెక్నో, ఒలింపియాడ్, సివో స్పార్క్ మరియు మెడి స్పార్క్ వంటి ప్రతిష్టాత్మక ప్రోగ్రామ్స్ తో
నెల్లూరులోనే మరెక్కడా లేని విధంగా అత్యుత్తమ శిక్షణ, బెస్ట్ స్టడీ మెటీరియల్తో, ఏసీ డిజిటల్ క్లాస్ రూమ్స్తో, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్తో, 24 గంటలు మెడికల్ అండ్ సెక్యూరిటీ ఫెసిలిటీస్తో, స్పోర్ట్స్ అండ్ గేమ్స్తో పాటు యోగా, జిమ్ మరియు స్పోర్ట్స్ క్లబ్. భవిష్యత్తులో ఐఐటి, జేఈఈ, నీట్, సివిల్స్లో టాప్ ర్యాంకులే లక్ష్యంగా స్టేట్ మరియు సిబిఎస్ఈ సిలబస్తో అత్యుత్తమ శిక్షణ నారాయణ సొంతం. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు.